సో ఓవరాల్గా ఓజీ మీద ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఏ స్లోగా చెప్తావు బ్రో, సరిపోట్లా. ఎంతేనా? సో ఇండస్ట్రీ రికార్డ్ కొడతాది అంటారా? దాని అమ్మ రికార్డులు కూడా కొడతాయి. ఇండస్ట్రీ రికార్డు కాదు, దాని అమ్మ రికార్డులు కూడా కొడతాయి. ఏ రికార్డు నిలబడదు ఓజీ ముందు, ఏదో వాస్తవం. ఇంకే హీరో చెప్పుకున్నా కూడా ఓజీ రికార్డు తర్వాతే మా హీరో రికార్డు అని చెప్పుకోవాలి. అంటే చాలా మంది బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పి ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది కదా, దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు దీనికోసం సీన్ చెప్పిన బ్రో, ఇప్పుడు ఏనుగు నడుస్తుంటే కుక్కలు మురుగుతాయి, పట్టించుకోదు ఏనుగు. మేమంతే, మా ఆయన నడుస్తుంటాడు, వెనకాల మేము నడుస్తాం అంతే. దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. I mean, obviously hype. Pawan Kalyan 3 years tarvata vachindi. Fine. Sometimes it happens. Ankon odlestu. సో సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? Top కంటే top అని అనుకుంటున్నాం. బట్ ఏమైతే సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చివాడేసిండు తమనన్న. టెడ్డీ అసలు మామూలుగా లేదు. టెడ్డీ అంటే సో బెనిఫిట్ షో చాలా ఎక్కువ కాస్ట్ పెట్టని చాలా మంది విమర్శిస్తున్నారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? సార్ బెనిఫిట్ షో అంటే విమర్శిస్తుంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, థియేటర్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి తీస్తారు సినిమా. అభిమానుల కోసం ఆ మాత్రం కొన్ని మనం అర్థం చేసుకోవాలి, కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అభిమానులు 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు పెట్టినా, 9 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా, ఆంధ్రాలో 12 లక్షలు పెట్టి ఒక ఆయన టికెట్ కూడా కొన్నాడు చాలా థియేటర్లో. అంటే అభిమానం ఎనలేనిది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే ఆయన ఒక దేవుళ్ళు అంటాడు, 2 తెలుగు రాష్ట్రాల దేవుడు ఆయన. అంటే చాలా రోజుల తర్వాత తమన్ ఒక రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు కదా. తమన్ గారు కొనిదల తమన్ గారు అండి, ఆయన చేసిన ప్రతిదీ ఓ మై గాడ్, వావ్. హంగ్రీ చీతా, ఓమి, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. అండ్ బెనిఫిట్ షోకి మీరు వెళ్తున్నారా? బెనిఫిట్ షోకి వెళ్ళట్లేదు, లైక్ కాలేజ్. చిన్న క్లిప్పులను బట్టి హైప్ బీభత్సం చేశారు. చిన్న రోజుకో క్లిప్ ఉన్నారు, బీభత్సం. ఇప్పుడు టికెట్లు కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, వారం తర్వాత మాకు టికెట్ దొరుకుతుందే మాకు నమ్మకం లేదు. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. బెనిఫిట్ షో ఓ టైంలో బెనిఫిట్ షో కొనుక్కున్నాం, ఇప్పుడు కొనుక్కున్నా కూడా సీన్ లేదు, దొరకట్లేదు. వారం తర్వాత కూడా మూవీ దొరికితే మాకు నమ్మకం లేదు. ఓజీ గురించి ఒకటే మాట చెప్తున్నాను, ఓచా కోత తర్వాత ఏదైనా. ఏ సో పవర్ స్టార్ అంటే ఎందుకు ఇష్టం నీకు? పవర్ స్టార్ డైలాగ్ చెప్తావా? బాబులకే బాబు, బాబులకే బాబు. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అదే కదన్నా. ఇప్పుడు మన వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదన్నా? ఇప్పుడు కాస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళంతా అంత పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు పెట్టుకుంటారు, కామనే అది. ఇప్పుడు 600 కోట్లు పెట్టి పుష్ప తీసినప్పుడు 250 పెట్టి ఇక్కడ పెడతారు, 300 కోట్లు పెట్టి అవధి తీసినప్పుడు 300 పెడతారు. అది కామన్ అన్న. కాకపోతే అది పెట్టుకుంటారు, అది మామూలే. అది మీరు బెనిఫిట్ షోకి పోతున్నారా? పోతామన్నా. సో ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తారా? ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తాను, అది పవన్ కళ్యాణ్ సినిమా కదా.